ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హల్చల్ చేశారు. టీడీపీ నాయకుడు ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి ముందు చింతమనేని హైడ్రామా సృష్టించారు. తన కుటుంబ సభ్యుల పట్ల ఈడ్పుగంటి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు శ్రీనివాస్ ఇంటిని ముట్టడించేందుకు చింతమనేని అనుచర వర్గం ప్రయత్నించింది. అయితే చింతమనేని పోలీసులు అడ్డుకోవడంతో అర్ధరాత్రి కొద్దిసేపు హైడ్రామా నడిచింది. గతంలో చింతమనేనికి ఈడ్పుగంటి శ్రీనివాస్ న్యాయవాదిగా వ్యవహరించారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. దాంతో దెందులూరు నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ శ్రీనివాస్ తరచూ ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే చింతమనేనితో పాటు ఆయన తరపున మాట్లాడే వారిపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడ్పుగంటి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని చింతమనేని ఫిర్యాదు చేయడంతో పాటు అతని ఇంటికి చింతమనేని అనుచర వర్గం చేరుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. అరెస్టు చేయకుంటే అక్కడి నుంచి కదిలేది లేదని చింతమనేని తేల్చి చెప్పారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి టీడీపీ నేత శ్రీనివాసులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హల్చల్ చేశారు. టీడీపీ నాయకుడు ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా సృష్టించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, ప్రస్తుతం ఈడ్పుగంటి శ్రీనివాస్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఆయన అయితే ఉంచారు. అయితే గత కొద్ది కాలంగా టీడీపీ తన పార్టీ తరఫున ఆయన యాక్టివ్ గా ఉండడం లేదనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే గతంలో ఈ అడ్వకేట్ ఈడ్పుగంటి శ్రీనివాస్ ఎవరు ఉన్నారు, చింతమనేని ప్రభాకర్ కు ఆయన న్యాయవాదిగా కూడా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య సత్సంబంధాలు పెద్దగా లేవు. అయితే ఇటీవల 2 మీడియా సమావేశాలు నిర్వహించి దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమాలపై చాలా వాటిపైన విమర్శించడం జరిగింది. అదే సమయంలో చింతమనేని ప్రభాకర్ తో పాటు ఆయన వెనకాల మాట్లాడుతున్నటువంటి వారిని ఉద్దేశించి కొన్ని కుటుంబ సభ్యులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటిని ఖండిస్తూ అర్ధరాత్రి సమయంలో చింతమనేని ప్రభాకర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ ను అరెస్ట్ చేయాలనేటటువంటి డిమాండింగ్ చేశారు. గతంలోనే ఆయన పైన ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు, ఏ విషయం తేల్చింది అక్కడి నుంచి కదలనంటూ కూడా కూర్చోవడంతో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. అదే సమయంలో పోలీసు బలగాలను కూడా మోహరించి ఆయన అరెస్ట్ చేస్తామనేటటువంటి హామీ ఇవ్వడంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. దీనిపైన కొద్దిసేపటి క్రితం ప్రస్తుతానికి ఈడ్పుగంటి శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తున్నట్టు కొద్ది నిమిషాల క్రితం టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ కూడా స్పష్టం చేశారు. ఆయన టీడీపీ పార్టీలో ఉంటూ ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం వైసీపీ నాయకులకు సహకరిస్తున్నారు, దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందనేటటువంటి విషయాన్ని మీడియా సమావేశంలోనే ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారం అయితే గతంలో ఇద్దరు కలిసి పనిచేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో చింతమనేని ప్రభాకర్ అలాగే ఈడ్పుగంటి శ్రీనివాస్ వ్యవహారం మాత్రం టీడీపీ పార్టీలో ఒక కుదుపని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ చేయడంతో అటు చింతమనేని అయితే కొంత శాంతించినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారం తర్వాత ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉంటాయనేది కొంత ఆసక్తికరంగా అయితే మారింది. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్.